విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ యజమానుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో జిల్లా కలెక్టర్ ధరలను నిర్ణయించారు. ఆ ధరల ప్రకారమే రోగులను కానీ మృతదేహాలను తీసుకువెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు కొంతకాలం నడిచింది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. అక్కడ ఉన్న అంబులెన్సులు యజమానులు అందరూ గత వైసీపీ ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉండడంతో అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి నెలకొంది. అదేమంటే డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని, అందువల్ల రేట్లు పెంచక తప్పడం లేదని అంబులెన్స్ యజమానులు వాదిస్తున్నారు. అది కొంతవరకు వాస్తవమే కావచ్చు, కానీ రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇష్టానుసారంగా పెంచడం సమంజసం కాదు. ఈ దోపిడీని అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లను సైతం ఆక్రమించి అంబులెన్స్ యజమానులు లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రీనరీ సైతం ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఎంతో ధనంతో ప్రభుత్వ అంబులెన్సులు ఏర్పాటు చేసినప్పటికీ వాటి డ్రైవర్లతో కుమ్మక్కయ్యి ప్రభుత్వం అంబులెన్స్ సైతం మూలన పడేసిన దుస్థితి నెలకొంది. ఇటీవల మారిన నూతన ప్రభుత్వమైనా ఈ అంబులెన్స్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.